హలో, వెల్కమ్ టు 3TV. నా పేరు నాగరాజు. మేము నిన్న కోర్ట్ అనే ఒక మూవీ చూసాం నిన్న యాక్చువల్గా ఫ్రెండ్స్తో కలిసి. ఈ కోర్ట్ రూమ్ డ్రామాస్ చాలా మూవీస్ వచ్చాయి గతంలో కూడా. నేను లాంగ్ బ్యాక్ ఒకటి రెండు మూవీస్ చూశాను, అవి హాలీవుడ్ మూవీస్. అందులో ఒకటి బాగా నాకు గుర్తున్నది ఏంటంటే న్యూరంబర్గ్ ట్రయల్స్. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఒకప్పుడు ఫ్యాసిస్ట్ హిట్లర్ జర్మనీలో పవర్లో ఉన్న టైంలో ఆయన హయాంలో ఎట్లాంటి ఆకృత్యాలకు పాల్పడ్డారు హయ్యర్ అఫీషియల్స్, అది జ్యుడిషియరీలో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఆరు మిగతా సాహితీ ఫీల్డ్లో కానీ అన్ని రకాలుగా డిఫరెంట్ పర్సన్స్ హయ్యర్ అఫీషియల్స్ ఎట్లాంటి ఆకృత్యాలకు పాల్పడ్డారు అన్న కథ మీద నడిచి సెకండ్ వరల్డ్ వార్ అయిపోయి హిట్లర్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఒక ఇంటర్నేషనల్ కోర్ట్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా విచారణ చేసే సినిమా అది. ఆ సినిమాలో ఎట్లా నడుస్తుంది సినిమా మెల్లమెల్లగా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. యాక్చువల్గా ఎట్లాంటి ఆకృత్యాలకు పాల్పడ్డారు హిట్లర్ టైంలో అన్నదాన్ని ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటూ వస్తారు ఆ సినిమాలో. అది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ హాలీవుడ్లో కోర్ట్ రూమ్ డ్రామాస్లో వచ్చిన మూవీస్గా మనం చెప్పుకుంటుంటారు. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే 12 యాంగ్రీ మెన్, అది కూడా ఒక మూవీ. అందులో కూడా ఇట్లాంటి ఒక సంఘటన జరుగుతుంది, ఒక హత్య లాంటిది. దానికి సంబంధించి ఒక 12 మంది వాళ్ళు డిఫరెంట్ యాంగిల్స్లో చూసి వాళ్ళందరి ఒపీనియన్స్ చెప్పిన తర్వాత జడ్జిమెంట్ ఇవ్వడం అనేది, అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్. IMDb దీంట్లో కూడా ఒక టాప్ కోర్ట్ రూమ్ డ్రామాస్లో అది కూడా ఉంటుంది. ఈవెన్ టాప్ 100 మూవీస్లో కూడా ఉంటుంది అది. సో ఇట్లాంటి క్రమంలో ఇలా కోర్ట్ రూమ్ డ్రామాస్లో చాలా సినిమాలు వచ్చాయి. ఇండియాలో కూడా చాలా వచ్చాయి, ఈవెన్ మన తెలుగులో కూడా చాలా వచ్చాయి. ఇది కంప్లీట్గా కోర్టు రూమ్లోనే ప్రత్యేకంగా దాంట్లోనే పరిమితమై అక్కడే సినిమా నడిచేవి. రీసెంట్గా మరాఠీ ఒకటి కోర్ట్ అని ఇంకొక మూవీ వచ్చింది. రీసెంట్గా నాని తీసిన సినిమా ఇది. ఇందులో ప్రియదర్శి అట్లాగే యంగ్ కపుల్ వీళ్ళు హర్ష రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, రోహిణి ఇట్లాంటి ఒక తారాగణంతో, ఒక నార్మల్ తారాగణంతో తీసిన సినిమా ఇది. ఈ సినిమాకి IMDb రేటింగ్ 9.6 ఉంది. యాక్చువల్గా రిలీజ్ అయ్యి 3 days అవుతుంది. సో ఈ సినిమాకి ఎందుకు అంత 9.6 రేటింగ్ ఉంది అంటే, ఒకటి ఇందులో సినిమా లైన్ వచ్చేసి సింపుల్ లైనే, అదేం పెద్ద కాంప్లికేటెడ్ లైన్ కూడా కాదు. కాకపోతే పోక్సో చట్టం అని ఒకటి ఉందని చెప్పి చాలామందికి తెలుసు, కానీ ఊరికే దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలియవు. ఆ పూర్తి డీటెయిల్స్ తెలియాలంటే ఒక 2.5 గంటల పాటు పోక్సో చట్టం ఏంటి, దానివల్ల ఒకవేళ మైనర్ బాలికల మీద ఎట్లాంటి ఆకృత్యాలకు పాల్పడినా ఎట్లాంటి శిక్షలు ఉంటాయి, ఎంత కఠినంగా ఉంటాయని చెప్పడానికే ఇట్లాంటి సినిమా తీశారు. ఒకవేళ అది దుర్వినియోగం అవుతుందా, దాన్ని కూడా ఎట్లా చూడాలి అన్నదాన్ని ఒక సినిమాటిక్గా ఒక ఇన్సిడెంట్ని తీసుకుని చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇద్దరు యంగ్ కపుల్ హర్ష రోషన్ అండ్ శ్రీదేవి అనే అమ్మాయి చేశారు. ఇందులో హర్ష అనే అబ్బాయి రీసెంట్గా బచ్చలమల్లిలో మన అల్లరి నరేష్కి చిన్నప్పటి క్యారెక్టర్ చేశాడు. అట్లాగే సలార్లో కూడా పృథ్వీరాజ్ సుకుమార్కి చిన్నప్పటి ఇదిగా చేశాడు ఈ అబ్బాయి. మంచి ఈజ్ ఉంటుంది. ఈ అమ్మాయి కూడా రీసెంట్గా కాకినాడ అమ్మాయి అట, ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తుంటారు. ఆ అమ్మాయి కూడా చేసింది అనమాట. ఈ యంగ్ కపుల్ మధ్య జరిగిన ఒక చిన్న లైన్ని తీసుకొని, ఒక స్టోరీని తీసుకొని చక్కగా చేశారు. ఇందులో బాగా చెప్పుకోవాల్సింది అంటే, ప్రముఖంగా చెప్పుకోవాల్సింది శివాజీ క్యారెక్టర్ మాత్రం అద్భుతంగా చేశాడు. ఇది ఆయనకు సెకండ్ రీఎంట్రీ. ఈ సినిమాకి సంబంధించి విజయోత్సవాలు కూడా జరుపుకుంటున్నారు యాక్చువల్గా, అండ్ సక్సెస్ మీట్లు చాలా జరుగుతున్నాయి. అందులో శివాజీ మాట్లాడడం కూడా మీరు చూసే ఉంటారు రీల్స్లో. ఆల్మోస్ట్ ఒక 25 years తర్వాత మంచి హిట్ వచ్చిందని చెప్పి తను ఆల్మోస్ట్ కన్నీళ్ళ పర్యంతమై నానికి థ్యాంక్స్ చెప్పడము, చాలా ఎమోషనల్ అవ్వడం కూడా చూసింటాం. నిజంగానే ఈ సినిమాలో శివాజీ పాత్ర చాలా మంచి, అంటే దాని ఎమోషనల్గా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే శివాజీ స్థాయికి అది విశ్వరూపం అని చెప్పవచ్చు అనమాట. అట్లా బాగా చేశాడు. ఇంకా రోహిణి, సుబలేఖ సుధాకర్ వాళ్ళ గురించి చెప్పాల్సిన పని లేదు, చాలా ఈజీ ఉంటుంది, అసలు జీవించేస్తారు. ఇంకా ప్రముఖంగా చెప్పాల్సింది మన ప్రియదర్శి గురించి, లాయర్గా. అంటే ఇందులో మెయిన్ లాయర్గా, ఈ మొత్తం కేసుని డిఫెండ్ చేసే లాయర్గా చేసిన ప్రియదర్శి గురించి చెప్పుకోవాలి. చాలా చక్కగా చేశాడు. ప్రియదర్శిలో ఉన్న ఇంకొక ఇదేంటంటే క్వాలిటీ, ఆ సినిమాకి హెల్ప్ అవుతుంది అనుకుంటే ఎలాంటి క్యారెక్టర్నైనా చేయడానికి ఆయన వెనకాడు, సంకోచించాడు. ఈ సినిమాలో కూడా ఆయనకేం పెద్ద ఆయన హీరో కాదు, అందులో హీరోగా చూపించరు, బట్ ఆ కేసుని హ్యాండిల్ చేసే లాయర్గా చక్కగా చేశాడు. చాలా సినిమాల్లో కూడా సపోర్టింగ్ యాక్టర్గా చేస్తుంటాడు. ఈవెన్ మల్లేశం దగ్గర నుంచి చూస్తే కూడా మల్లేశంలో హీరో యాక్చువల్గా ఆయన. అంటే మంచి
కంటెంట్ కథ బాగుంది, ఈ సినిమాకి బాగా సెట్ అవుతాననుకుంటే ఏ సినిమాలోనైనా చేయడానికైనా కూడా ప్రియదర్శి వెనకాడు. అట్లాంటి ఒక మంచి ఆర్టిస్ట్ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాం అనేది మన డైరెక్టర్స్కి మంచి ఆపర్చునిటీ. అట్లాంటి వాళ్ళని యూజ్ చేసుకుని మంచి సినిమాలు తీయడం అనేది. 1-2 పాటలు ఉంటాయి, మంచి బీజిఎం ఉంటుంది. ఈవెన్ ఆ కోర్టు టైంలో జరిగే వాటికి కావాల్సిన మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ కూడా అందించారు విజయబుల్గా. నేను ఓవరాల్గా ఎట్లాంటి సినిమాలు వస్తున్నాయంటే బాగా పక్కా విపరీతమైన కమర్షియల్, జీవితానికి దూరంగా ఉన్న సినిమాలు వస్తున్న టైంలో నాని ఇట్లాంటి ఒక చాలా జీవితాలకు దగ్గర, మన జీవితాలకు దగ్గరగా ఉండే ఒక సినిమాని తీసుకురావడం అనేది చాలా మంచి విషయం. మీకు ఈవెన్ మీరందరూ కూడా ఫ్యామిలీతో చూడవచ్చు ఈ సినిమాని. చక్కగా బాగుంది. థ్యాంక్ యూ.